ఇంకొన్ని క్వశ్చన్లు కూడా తీసుకుందాం. రైట్, 1 × 10⁻7 1 × 10⁻7కి రైట్ ఎర్త్ యొక్క డయామీటర్ ఆర్డర్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా అనేది. రైట్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్లో అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1n అనేది ఎర్త్ అనేది k ఇంటూ నాకేం కావాలి, k ఇంటూ 10⁻m ఉండాలి. కేకి కండిషన్ ఏంటి సార్, 0.5 నుంచి 5 వరకు వాల్యూ ఏదైనా ఉండొచ్చు. k1 అనేది సహజ సంఖ్య కదా సార్, అంటే 1.0 ఇంటూ 10⁻7 1.0 ఇంటూ 10⁻7 1 అనేది 0.5కి 5కి మధ్యలో ఉంది కదా. సో అంటే ఆన్సర్ నాకు 1 అప్రాక్సిమేట్గా 10⁻7కి ఏ వాల్యూ ఉంటే అదే ఆన్సర్. 10⁻7కి ఏ వాల్యూ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది సార్, 1271543 సహజ సంఖ్యని రైట్ డాట్ ఓగా రాసుకుంటున్నాను. ఇక్కడ 1 2 3 4 5 6 అంటే ఇది 1.2 ఇంటూ 10⁻6. నాకు ఆన్సర్ అప్రాక్సిమేట్గా 10⁻7 దగ్గరికి రావాలి. సెకండ్ వన్ 12715,430.0 సహజ సంఖ్యని ఇలా రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 అంటే 1.2 ఇంటూ 10⁻7 1.2 1.0 ఇది క్లోజెస్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు. ఎందుకు కాదంటే దీన్ని 300.0గా రాసుకుంటే 1 2 3 4 5 6 7 8 10⁸8 దగ్గరికి వెళ్తుంది ఆన్సర్. ఈ అన్ని ఆన్సర్లు కూడా 10⁻7కి లాగా రాసుకోవాలి. ఏది అప్రాక్సిమేట్గా ఉంటే అదే వాల్యూ తీసుకోవాలి. ఏది అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉంటే అది వాల్యూ తీసుకోవాలి. ఇది ఒకసారి సాట్ ఎగ్జామినేషన్లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీద అడిగిన క్వశ్చన్. ఇంకోటి కూడా చూడండి సార్, 7 × 10⁻5 అనేది 1 × 10⁻4కి ఎన్నిసార్లు ఎక్కువ. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ప్రకారమే ఆన్సర్ ఆప్షన్లు ఉన్నాయి, నేను తీసేశాను. అంటే ఇది 7 × 10⁻1. 7ని నేను సహజ సంఖ్యని 7.0 ఇంటూ 10⁻1గా రాసుకున్నాను. మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏ రకంగా ఉండాలి సార్, n = k ఇంటూ 10⁻m. k అనేది 0.5 నుంచి 5కి మధ్యలో ఉండాలి, 0.5 తీసుకోవచ్చు. అంటే నేను దీన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే 0.7 ఇంటూ 10⁻1 ఆల్రెడీ 10⁻1 అవుట్ సైడ్ ఉంది. అంటే ఆన్సర్ ఎన్నిసార్లు సార్, ఆన్సర్లన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ప్రకారమే ఉంది. ఇది దీనికి ఎన్నిసార్లు ఆన్సర్ అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ప్రకారము రాయాలి. 7 × 10⁻5 by 1 × 10⁻4 7 × 10⁻1 సహజ సంఖ్యని ఏని ఏ పాయింట్ ఓగా రాసుకోవాలి. రైట్ సైడ్ తీసుకెళ్తే వాల్యూ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళా. ఎన్నిసార్లు సార్, 0.7 × 10². ఇది కూడా ఒరిజినల్ సాట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. 3 × 10⁻9 అనేది 30,000 కంటే 30,000 అంటే 3 × 10⁻4 అంటే ఇది 10⁻5. 1 × 10⁻5 1ని నేను 1.0 ఇంటూ 10⁻5గా రాసుకుంటున్నాను. ఇది k × 10⁻m ఫామ్లో ఉండాలి. k అనేది 0.5 నుంచి 5కి మధ్యలో ఉండాలి. k అనేది 1. ఎస్, కండిషన్ సాటిస్ఫై అయింది. ఇది ఆల్రెడీ అదే ఫాములో ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, డాట్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇచ్చిన సహజ సంఖ్య ఇచ్చినప్పుడు డాట్ ఇవ్వకపోవచ్చు, అప్పుడు దాన్ని ఏని ఏ డాట్ ఓగా రాసుకోండి. లెఫ్ట్ సైడ్
లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే కండిషన్ సాటిస్ఫై కావాలి. రైట్ సైడ్ వెళ్తే వాల్యూ పెరుగుతుందా, లెఫ్ట్ సైడ్ వెళ్తే వాల్యూ పెరుగుతుందా చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ k ప్లేసులు లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ 10 పవర్ ప్లస్ kగా మారుతుంది. రైట్ సైడ్ k ప్లేసెస్కి వెళ్ళే కొద్దీ 10 పవర్ మైనస్ kగా మారుతుంది. చాలా ఈజీ టాపిక్. ఈ టాపిక్ని మాత్రము మీరు క్వశ్చన్లో ఇస్తే అస్సలు వదిలేయకూడదు. ఒక్కొక్కటి కొంచెం ప్రాక్టీస్ చేస్తే 10-15 సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనము ఒక 25 ప్రాబ్లంల వరకు మనము సాల్వ్ చేసాం సార్. సపోజ్గా ఎవరైనా స్టూడెంట్స్ సార్ నాకు గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీలో 30 అవుట్ ఆఫ్ 30 మార్కర్స్ టార్గెట్ చేస్తున్నాను సార్, మెంటల్ ఎబిలిటీ అనే సెక్షన్ నేర్చుకుంటే ఫాస్ట్గా అయిపోయే సెక్షన్ సార్. నాకు తెలిసి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మ్యాథ్స్ అనేది జస్ట్ ఒక్కసారి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. మిగతా టాపిక్లన్నీ కూడా డ్రై టాపిక్లు, కొన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్లు. నాకైతే అంత మెమరీ లేదు. 100లో ఒక 1% జనాలు ఉంటారు, వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ నేను మిగతా 99%లో ఒక స్టూడెంట్ని ఆ వైపు అయినా కానీ నేను అది అనుకోను. ఎందుకనంటే 99% స్టూడెంట్స్ నేను ఇంకా చదవాలి, యాప్టిట్యూడ్లో నేను బాగా స్కోర్ చేస్తే నాకు గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది అని అనుకునే వాళ్ళు గ్రూప్ 1 కంటెంట్ కొంచెం ఎక్కువ సార్. దీంట్లో ఇంకో 300-400 వీడియోలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం చాప్టర్స్ కూడా ఎక్కువ. అది మీకు సిలబస్ చూస్తే అర్థమవుతుంది. ఈ గ్రూప్ 1 కోర్స్ తీసుకుంటే మీకు 999కి వస్తుంది. మ్యాథ్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, సైకలాజికల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, ఈ కొన్ని క్వశ్చన్లు కూడా మనం చూసాం. గ్రూప్ 2 తీసుకుంటే రైట్ మనకు 499 రూపీస్కే మనకి కోర్స్ వస్తుంది. ఐ హోప్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది దయచేసి ఈ వీడియోని మళ్ళొకసారి 1.5xలో చూసుకొని మీరు అన్ని ఆన్సర్లు సాల్వ్ చేసుకోండి. ఈ టాపిక్ ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దీస్ స్పెషల్ లైవ్ క్లాస్. థ్యాంక్ యూ. విల్ క్యాచ్ అప్ వన్స్ అగైన్ విత్ లవ్, అనిల్ నాయర్.